ఒక చోట ఉండడు. కొన్నిసార్లు మహాగఠబంధన్ కూటమిలో ఉండడం, అంటే ఎన్డీఏలోకి వెళ్ళడం, కొన్నిసార్లు మళ్ళీ ఇటు ఇండియా కూటమిలోకి రావడం, ఇదనేది అతను కప్పలాగా అటు ఇటు గెంతుతూ ఉండడం జరుగుతుంది. లేటెస్ట్గా అతను లాస్ట్ ఇయర్ మళ్ళీ బీజేపీ కూటమి ఎన్డీఏల కూటమిలోకి వచ్చాడు. వచ్చినప్పుడు అతను బీజేపీలో గతంలో ఉన్నప్పుడు కూడా 2013 ముందున్నాడు, దాని తర్వాత 13లో ఉన్నాడు, దాని తర్వాత 17లో ఉన్నాడు. ఇలాగా ఉన్నప్పుడు కూడా ముస్లింలు ఎప్పుడు ఇంత తీవ్ర వ్యతిరేకత రాలేదు నితీష్కి. ఇప్పుడు ముస్లింల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. దానికి ప్రధాన కారణం బీజేపీ సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లాంటివి తీసుకురావడం, ఈ వక్ఫ్ బిల్లు తీసుకురావడం, దీన్ని వ్యతిరేకించకుండా ఇతను ఉండడంతో ఇతను కాంప్రమైజ్ అయిపోయాడు, హిందూ ఫండమెంటలిస్టులతో కలిసిపోయాడని ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ప్రధాన కారణం. ఇప్పుడు ఒక పక్క బీజేపీ కూడా అపీజ్మెంట్ ముస్లింలని బుజ్జగించే కార్యక్రమం బీజేపీ కూడా ఫస్ట్ టైం చేస్తుంది. ఇంతకు ముందు కూడా బీజేపీ ఏంటంటే కొన్ని చోట్ల పస్మండా ముస్లిమ్స్ అంటారు. పస్మండా ముస్లిమ్స్ అంటే బీసీ ముస్లింలలో బీసీలు బ్యాక్వర్డ్ కమ్యూనిటీ, అది దాదాపు 80% పస్మండా ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళని తమ వైపు తిప్పుకోవడానికి కూడా రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో గట్టిగానే పనిచేసింది నార్త్ ఇండియాలో పస్మండా ముస్లిమ్స్లు. వాళ్ళకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం, వాళ్ళని బుజ్జగిస్తూ వాళ్ళకి అనేక పనులు చేయడం. ఇప్పుడు మోడీ 32 లక్షల మంది ముస్లింలకు ఈ రంజాన్ తోఫా ప్రకటించాడు, ఒక కిట్ ప్రకటించాడు. ఇందులో వాళ్ళకి నిత్యావసర సరుకులు, బట్టలు ఇవన్నీ ఇస్తున్నాడు ఫస్ట్ టైం. ఇప్పటి వరకు అసలు ఇఫ్తార్ విందు కానీ ఇట్లాంటి ముస్లింలకు సపరేట్గా ఇవ్వడం కానీ ఎప్పుడు చేయలేదు. ఇచ్చే వాళ్ళని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది బీజేపీ. ఫస్ట్ టైం వాళ్ళకి భయం స్టార్ట్ అయింది, ముస్లింల్లో వ్యతిరేకత వస్తుంది, దీన్ని మనం ఆపాలని చెప్పి మోడీ కూడా చేస్తున్నాడు. అయితే అతన్ని ఎంతవరకు నమ్ముతారు ముస్లింలు అనేది చూడాలి. ఏదేమైనా ఇప్పుడు నితీష్ కుమార్కి అయితే దెబ్బ పడింది. ఇక రెండో దెబ్బ చంద్రబాబు పరిస్థితి చూస్తే మనకు ఆంధ్రప్రదేశ్లో చీలిపోయిన తర్వాత ముస్లింల పాపులేషన్ 7 నుంచి 8% ఉంది. అంటే 40 నుంచి 50 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. ఓటు పరంగా చూస్తే 10%, 9 to 10% ముస్లింలు ఉన్నారు. ముఖ్యంగా రాయలసీమలో మన కడప, కర్నూలు, ఆ తర్వాత నెల్లూరు, గుంటూరు ఈ జిల్లాల్లో ఎక్కువగా ముస్లింలు కేంద్రీకృతమైనారు. దాదాపు 50-60 నియోజకవర్గాల్లో ముస్లింలు గెలుపోట మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. సో 2004లో రాజశేఖర రెడ్డి ముస్లింలకి 4% బీసీ రిజర్వేషన్. అంటే ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో దూదేకుల, లడ్డాఫ్, నూర్ భాషా ఇలాంటి వాళ్ళంతా కూడా ఓబీసీలోకి వస్తారనమాట. వాళ్ళకి ఓబీసీ బెనిఫిట్స్ అన్ని వెళ్తాయి. ఇందులో 4% కేటాయించాడు రాజశేఖర రెడ్డి. అప్పటి నుంచి ముస్లింలు ఇటు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ముస్లింలంతా కూడా వైసీపీకి 2019లో సపోర్టుగా నిలిచారు. నిజానికి అప్పుడు ముస్లింలని తన వైపు తిప్పుకోవడానికి చంద్రబాబు అనేక పథకాలు కూడా అనౌన్స్ చేశాడు. డిప్యూటీ సీఎం ఇస్తాను ముస్లింలకి, వెల్ఫేర్ స్కీములు ప్రవేశపెట్టాడు, ఫ్రీగా లోను అంటే ఇంట్రెస్ట్ లేకుండా లోన్లు ఇస్తానని చెప్పాడు, ఇస్లామిక్ బ్యాంక్ ఇస్తానన్నాడు. అయినప్పటికీ కూడా ముస్లింలు అటువైపే వెళ్ళారు, జగన్ వైపు. ఆ తర్వాత మొన్న జరిగిన ఎలక్షన్లో చంద్రబాబు తెలివిగా ఏం చేస్తాడంటే ముస్లింలకి అనేక ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టాడు. 4% రిజర్వేషన్ నేను కూడా కంటిన్యూ చేస్తాన్నాడు. తర్వాత హజ్ యాత్రకి 1 lakh డబ్బులు ఇస్తానన్నాడు. 5 లక్షల వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తాన్నాడు. మైనారిటీ ఫైనాన్స్ కమిషన్ పెడతా అన్నాడు. తర్వాత 50 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తానన్నాడు. పూర్ ముస్లింలకి మసీదుల మెయింటెనెన్స్కి సపరేట్ ఫండ్ ఇస్తానన్నాడు. ఇలాగా చాలా హామీలు ఇచ్చేయడం ద్వారా ముస్లింల్ని కొంత తన వైపు తిప్పుకోగలిగాడు. అట్ ద సేమ్ టైం జగన్ పట్ల కొంత వ్యతిరేకత కూడా వచ్చింది. అందువల్ల 2024 ఎలక్షన్లో చంద్రబాబుకి ముస్లింలు అండగా నిలబడడం అనేది మనకు కనబడుతుంది. ఎందుకంటే అప్పుడు వక్ఫ్ బిల్లు అవన్నీ నేను వ్యతిరేకిస్తాను ఇవన్నీ కూడా హామీ ఇచ్చాడు చంద్రబాబు. సో నమ్మారు. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, చంద్రబాబు వక్ఫ్ బిల్లుని వ్యతిరేకించట్లేదు, ఈ సిఏఏని వ్యతిరేకించట్లేదు. తర్వాత మొన్న ఔరంగజేబు విషయంలో మహారాష్ట్రలో జరిగితే దాని పట్ల మౌనంగా ఉన్నాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ మాట్లాడితే సనాతన ధర్మం అని చెప్పి పెద్ద ఎత్తున హిందూ మతత్వాన్ని ప్రేరేపించే విధంగా చేస్తున్నాడు. దీన్ని ఎక్కడా కూడా చంద్రబాబు ఖండించట్లేదు. సో ఓవరాల్ గా చంద్రబాబు ఎన్డీఏ కూటమి వైపు ఉంటూ బీజేపీ తీసుకుంటున్న యాంటీ ముస్లిం కార్యక్రమాలను ఎక్కడా వ్యతిరేకించట్లేదు. పైగా ఇక్కడ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ద్వారా
హిందూ మతత్వం అనేది పెరుగుతూ ఉంది. ఇది ముస్లింలకి ఇబ్బంది కలిగించే విషయం. దానివల్ల ఇప్పుడు చంద్రబాబు ఫస్ట్ టైము ముస్లింలు ఈ రోజు ఇఫ్తార్ విందిస్తున్నాడు చంద్రబాబు, దాన్ని ముస్లింలు బైకట్ చేశారు. అట్లాగే ఏప్రిల్ 2న ముస్లింలు ఆల్ ఇండియా వైపు కొన్ని ఆందోళన కార్యక్రమం, నేను ఇందాక చెప్పిన జామియత్ ఉమా ఈ హింద్ కానీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు కానీ వీళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో కూడా ముస్లింలు విజయవాడలో